మై డియర్ ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ ఏంటంటే మన లైఫ్లో ఫ్రెండ్స్ అవసరమా? చాలా మంది పేరెంట్స్ చెప్తా ఉంటారు పిల్లలు చెడిపోతారు ఫ్రెండ్స్తో చేరితే. మై క్వశ్చన్ ఈజ్ ఇట్ రియలీ? ఈరోజు ఫ్రెండ్స్ వద్దు, రేపు కంపెనీలో పనిచేసేటప్పుడు మళ్ళీ అక్కడ చెడిపోరా? మై డియర్ ఫ్రెండ్స్, మై క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అవసరమే, బట్ మేము ఎలాంటి వాళ్ళతో ఉంటామో దాన్ని మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి అది నేర్పించాలి. బికాస్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అని. ఏంటి ఆ గోల్డెన్ లైఫ్? మీరు క్లాస్లో అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎవరున్నారో క్లాస్లో టాపర్స్, నా వర్షన్ రైట్ రాంగ్ అనేది కాదు ఇక్కడ. వాళ్ళు ఒక జాబ్కే పరిమితం అయిపోయారు, లేదా ఒక చిన్న పొజిషన్కి పరిమితం అయిపోయారు. బట్ అదే బ్యాక్ సైడ్ బెంచ్లో ఉండేవాడు చూడండి, ఏదో ఒక కంపెనీ ఓనర్ అయి ఉంటాడు, ఒక్కొక్క టైం ఆడు ఒక పెద్ద పాలిటీషియన్ కూడా అయి ఉంటాడు, ఒక మంచి టాప్ మోస్ట్ లీడర్ కూడా అయి ఉంటాడు. నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్కి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్కి ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే విశ్వనాథ్ గారు, మీరు ఏ దాంట్లో వస్తారు? సార్ నేను మిడిల్ బెంచ్ స్టూడెంట్ అండి, సమ్టైమ్స్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కూడా. ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏంటా సార్ మీరు కొంచెం ముందు చెప్పారు స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అని. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ ఎలిమెంట్ అండి, వెరీ సాఫ్ట్ ఎలిమెంట్. అది 24 క్యారెట్స్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాన్ని స్ట్రాంగ్గా చేయాలి అంటే అదర్ మెటల్స్ని యాడ్ చేయాల్సిందే. దాంట్లోకి సిల్వర్ యాడ్ చేస్తారు, క్యాడ్మియం యాడ్ చేస్తారు, వేరే మెటల్స్ యాడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్లీ స్ట్రెంగ్త్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మన పిల్లలకి కంపేర్ చేద్దాం. నార్మల్ ఎదుగుతూ ఎవరు బోల్డ్గా ఎదగరండి, స్ట్రాంగ్గా ఎదగరు. పిల్లలు కొన్ని టైమ్స్ చూడాలి, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోవడం చూసాము. కొన్ని టైమ్స్ పెద్దవాళ్ళు ఒక 5 లక్షల్లో అప్పు అయిందని చెప్పేసి సూసైడ్ కమిట్ చేసుకున్న వాళ్ళని చూసుంటాం మనం మన లైఫ్లో. పెద్దవాళ్ళు ఇంత నేను టాప్ బిజినెస్ మ్యాన్ అని చెప్పట్లేదు, ఏజ్ తర్వాత అరౌండ్ 25, 30, 35 ఇయర్స్ తర్వాత. నా క్వశ్చన్ ఏంటి అంటే సార్ వీళ్ళకి ఎందుకు ఇంత సాఫ్ట్గా ఎదిగారు? వీళ్ళని అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళ పోయి ఎవరితో షేర్ చేసుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. సో చిన్న పిల్లలప్పటి నుంచే వేరే ఫ్రెండ్స్తో ఎదిగినప్పుడు, కలిసి మెలిగినప్పుడు పడుతూ లేస్తూ తిట్టుకుంటూ కలుస్తూ చాలా నేర్చుకుంటారండి. మరి ఫ్రెండ్స్, లైఫ్లో ఫ్రెండ్స్ చాలా అవసరం. నేను పుట్టి పెరిగింది చాలా మాస్ ఏరియాలో అని చెప్పేసి నేను మాస్ అవ్వలేదే, లేదు. ఎందుకంటే మనం వాళ్ళతో ఎదుగుతూ వాళ్ళతో నుంచి ఏం తీసుకోవాలి, ఏది నేర్చుకోవాలి అనేది దాన్ని మన పిల్లలకి నేర్పించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రాంగ్నెస్ అవసరం లైఫ్లో. పిల్లలకి ఫ్రెండ్స్ని చేరనివ్వండి, వాళ్ళు వేరే వాళ్ళతో కలవనివ్వండి. బికాస్ రేపు కంపెనీస్లో వచ్చిన తర్వాత వాళ్ళకి 10 మందితో కలిసి పనిచేసే క్వాలిటీస్ రావాలి అంటే వాళ్ళకి ఈ రోజు నుంచే వేరే వాళ్ళతో కలిసి మెలిగేది నేర్పించాలి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఇదంతా తర్వాత ఇంకొక పాయింట్ మాట్లాడాలంటే, రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఉండాలంటే కూడా ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీని ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా తెరవాలి కదా. దాన్ని నేర్చుకోవడం ఫ్రెండ్స్ నుంచి వస్తుందండి. లైఫ్లో ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు, ఎంతో స్ట్రాంగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ నుంచి. సో ఫ్రెండ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, బికాస్ దే మేక్ అస్ బ్యూటిఫుల్ లైఫ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ who helped me grow to this position. Thank you very much.